హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మరి ఈరోజు మనం ఒక వీడియో చేసుకుందాం. పోటీ పరీక్షల్లో ప్రతి సెకను, ప్రతి మినిట్ మనకి ఇంపార్టెంటే. ఎటు నుంచి కూడా ఏ ఒక్క అరగంటో గంటో ఏ సమయం కూడా మనం వృధా చేయకూడదు. ఇది ఎవరికి తెలుస్తుందంటే బాగా ప్రిపేర్ అవుతారు చూడండి, సీరియస్గా ఉంటారు చూడండి, మీలాంటి వాళ్ళు. మీకు తెలుస్తుంది సమయం యొక్క విలువ ఎంత గొప్పదో. దాని గురించి చెప్పబోయే ముందు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఒక నెల రోజుల పాటు గ్రూప్ 2కి మనకు అవకాశం వచ్చింది. నెల రోజుల పాటు అదనంగా మనకి సమయం కలిసి వచ్చింది. నెల రోజుల పాటు సెప్టెంబర్ 15న రావాల్సిన గ్రూప్ 2 అక్టోబర్ 15కు వస్తుంది కాబట్టి అదనంగా ఒక నెల వచ్చింది. ఈ వీడియో పర్టికులర్లీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసమే నేను చేస్తా ఉన్నా. ఈ వచ్చిన ఈ ఒక నెల రోజులు ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఈరోజు ఈ చిన్న వీడియో మీకోసం చెప్తాను, ఉపయోగించుకోండి. అదేంటంటే నాన్న, నెల రోజులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న పిల్లలకి మీకు నెల రోజులు తక్కువ టైం ఏం కాదు. నెల రోజులు ఎక్కువ టైం. ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా ఎక్కువ. ఎలా ఎక్కువ చూడండి. ఇప్పుడు నేను ప్రిపరేషన్ అవుతున్న మిమ్మల్ని 3 కేటగిరీలుగా విభజించదలుచుకున్నా. ఆ 3 కేటగిరీలలో ఒక కేటగిరీ ఏంటంటే ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేస్తున్న వారు. రెండవ కేటగిరీ ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ గా మొదలేస్తే కొట్టగలమా అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు. మూడోది ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మధ్యన ఉన్నవాళ్ళు, ప్రిపరేషన్ మధ్యలో ఉన్నవాళ్ళు, ముందుకెళ్దామా జెండా ఎత్తేద్దామా అని అనుకుంటున్న వాళ్ళు. ఈ ముగ్గురి కొరకు ఈ వీడియో నేను చేస్తా ఉన్నా. మొట్టమొదటిగా ఏంటి, ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి రివిజన్ లో ఉన్న వాళ్ళు ఈ నెల రోజుల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ నెల రోజులు ఎలా ఉపయోగించుకోవాలి అన్న దాని దగ్గరికి నేను వస్తాను. నేను ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి రివిజన్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, పెరిగిన ఈ నెల రోజులకి ఎవరు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేస్తున్న వాళ్ళు ఈ పెరిగిన ఈ నెల రోజులను వింటున్నారండి, కొత్త టాపిక్స్ చదవడానికి ఉపయోగించవద్దు. నో ఉపయోగించవద్దు, అస్సలు ఉపయోగించవద్దు. కొత్త టాపిక్స్ చదవద్దు. ఈ నెల రోజులు వచ్చింది కదా, ఆల్రెడీ సిలబస్ అయిపోయింది కదా, ఇప్పుడు రివిజన్లో ఉన్నాను కదా, ఇంకా కొంత ఉంది, అది కూడా పూర్తి చేస్తే పోయిద్దేమో. నో, 60% సిలబస్ పూర్తి చేస్తే జాబ్ వస్తుంది. 70% సిలబస్ పూర్తి చేస్తే 70% సిలబస్ పూర్తి చేస్తే ర్యాంక్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. 100కి 100 ఎవరు నిష్ణాతులు ఉండరు ప్రిపరేషన్లో, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎస్, కాబట్టి ఫస్ట్ ఏంటంటే కొత్తవి చదవకండి, కొత్త వాటి జోలికి వెళ్ళకండి. ఉన్నవే 1కి 4 సార్లు 10 సార్లు రివిజన్ చేసుకోండి. ఓకేనా? మిమ్మల్ని నేను ఏమంటానంటే, గట్టిగా మనకి 60-70% సిలబస్ కనుక గట్టిగా చూసుకోగలిగితే మనకి సర్వీస్ వస్తుంది, జాబ్ వస్తుంది. ఇక రెండోది, ఈ పెరిగిన నెల రోజుల సమయాన్ని మీరే సిలబస్ పూర్తి చేసి రివిజన్ అవుతున్న వాళ్ళు ఈ పెరిగిన ఈ నెల రోజుల సమయాన్ని మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు గత కొద్ది నెలలుగా షార్ట్ నోట్స్ రాసి ఉంటారు కదా నాన్న, చిన్నులు చెల్లెళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు నోట్స్ రాసుకుని ఉంటారు కదరా. ఈ షార్ట్ నోట్స్ ఉంటుంది కదా, మీకు గుర్తుండదు అనేది ఒక పాయింట్. రెండోది, ఇది అడగొచ్చేమో, ఈ టాపిక్స్ ప్రీవియస్లో అడిగారు అనే అనుమానం రీత్యా, గుర్తుండవనే రీత్యా, ఇవి ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి అనుకున్న రీత్యా ఒక షార్ట్ నోట్స్ రాస్తారు. మీరు షార్ట్ కట్స్లో నోట్స్ అంతా రాయరు. ఆ షార్ట్ నోట్స్ని ఈ నెల రోజుల్లో చూసుకోవాలి. ఇది సిలబస్ పూర్తి చేసి రివిజన్లో ఉన్నవాళ్ళు. ఇది రెండో పాయింట్. మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు సిలబస్ పూర్తి చేశారు, 100% ఎవరూ చేయరు, మీరు కూడా చేసి ఉండరు. ఆ పూర్తయిన సిలబస్లో కొన్ని మీ ప్రిపరేషన్లో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కొన్ని సబ్జెక్టులలోని కొన్ని ఏరియాస్లో మీరు వీక్ అయి ఉండొచ్చు, కొన్ని టాపిక్స్లో మీరు బలహీనత అయి ఉండొచ్చు. సబ్జెక్ట్ ప్రిపరేషన్లో కొన్ని టాపిక్స్లో ఇది వదిలేద్దాంలే తర్వాత చూద్దాంలే అనుకుని ఉండొచ్చు మీరు. ఆ వదిలేద్దాంలే తర్వాత చూద్దాంలే, ఎస్, ఆ తర్వాత అనే పదమే ఈ నెల రోజులు. ఈ అదనంగా వచ్చిన ఈ నెల రోజులు ఉందా చూశారు నాన్న, ఈ నెల రోజులు ఈ అదనంగా వచ్చిన సమయమే
మీరు ఏ కోర్ ఏరియాస్లో బలహీనంగా ఉన్నారో ప్రిపరేషన్ దృష్ట్యా ఈ కోర్ ఏరియాస్ని ఈ నెల రోజుల్లో పట్టండి. అంటే కొత్తవి చదవద్దు అన్నారు కదా, మరి కోర్ ఏరియాస్ చదవమంటున్నారు. ఎస్, మీరు ఈ చదివిన మీ సిలబస్లోనే రివిజన్ పూర్తయింది కదా అని అనుకుంటున్నారు కదా, పూర్తయింది కదా అని చెప్పి 1-2 సార్లు రివిజన్ చేయమంటున్నాను కదా నేను. ఈ సిలబస్లోనే ఈ 60-70%లోనే అన్నిటి మీద పట్టు ఉండదుగా, కొన్ని 1-6 మీద ఎందుకో డౌట్ కొడతా ఉంటుంది. ఆల్రెడీ చదివేసి ఉంటారు 80%. అవి వాటిని పట్టండి. మీరు సబ్జెక్ట్లో ఆ టాపిక్స్లో ఆ ఏరియాస్లో ఏ ఏరియాలో సబ్జెక్ట్లో బలహీనంగా ఉన్నారో మీరు పూర్తి చేసిన సిలబస్ వరకు ఆ ఏరియాని పట్టండి, కానీ పూర్తి కొత్త వాటికి మాత్రం పరిగెత్తొద్దు. ఎస్, యునో, ఇది 3వ పాయింట్ అన్న మీకు చెప్పేది. నెక్స్ట్ 4వది ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, దొరికిన అదనపు సమయాన్ని, దొరికిన ఎక్కువ సమయాన్ని కొత్తవి చదవకుండా ఎవరైతే ఎక్కువ రివిజన్ చేస్తారో వాళ్ళే విజేతలు అవుతారు, వాళ్ళే జాబులు కొడతారు. ఎస్, యూనో, వీటితో పాటు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి రివిజన్లో ఉన్నవారు MCQs బాగా చేయండి, మోడల్ టెస్ట్లు బాగా చేయండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ PYQP ఈ క్వశ్చన్ పేపర్స్ని ప్రీవియస్ ఇయర్స్కి ఈ నెల రోజులు వెళ్ళండి. దొరికిందిగా, ఈ నెల రోజులు వెళ్ళండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి వెళ్ళండి అంటున్నాను కానీ కొత్త టాపిక్స్కి వెళ్ళమంటలా. అలానే ఇప్పటి వరకు మీరు చదివేసి రివిజన్లో ఉన్న టాపిక్స్లోనే కొన్ని కోర్ ఏరియాస్లో మీ ప్రిపరేషన్లో వీక్నెస్ ఉండొచ్చు, మీ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ని బట్టి. వాటిని పని పట్టండి. ఎస్, యూనో, నేనేమంటానంటే, ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి ఉన్నవారు, సిలబస్ పూర్తి చేసిన వారు ఇప్పుడు చదివే దశలో లేరు, మీరు ఎంపిక అయ్యే దశలో ఉన్నారు. సిలబస్ పూర్తి చేసి రివిజన్లో ఉన్నారే మీరు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో, మీరు చదివే దశలో లేరు, ఇప్పుడు జాబులో ఎంపిక అయ్యే దశలో ఉన్నారు. దానిని గుర్తుపెట్టుకొని ఒకటి సమ్మరైజ్ చేసి చెబుతాను, కొత్తవి చదవద్దు. మీరు వీక్ అనుకుని మీరు చదివిన టాపిక్స్లోనే వీక్గా అనిపించినవి చూసుకోండి. ఇది ముఖ్యమైన పాయింట్. MCQs చేయండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఈ అదనపు సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. అలానే షార్ట్ నోట్స్ ఉంటుంది మీకు, ఆ షార్ట్ నోట్స్ చూసుకోండి. ఓకేనా? మీరు చదివే దశలో లేరు, ఎంపిక అయ్యే దశలో ఉన్నారు. చాలా అర్థం ఉంది ఈ లైన్లో. చదివే దశలో లేరు, జాబు ఎంపిక అయ్యే దశలో ఉన్నారు. ఎస్, ఇక నెక్స్ట్, ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, ఇప్పుడు మొదలు పెడితే టైం సరిపోతుందా అని చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు. అయితే నేను ఇలా అడుగుతున్నా పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీకోసమే ఒక నెల రోజులు సమయం పెరిగింది. ఎవరికి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఒక నెల రోజులు చేసి ఉన్నవాళ్ళు, మీకోసమే ఈ నెల రోజులు పెరిగింది. మీరు కఠినమైన కష్టం చేయాలి. కష్టం అంటే బరువులు మోసేది కాదు, కఠినమైన కష్టం చేయాలి. మీరు ఎంత కఠినమైన కష్టం అంటే, రోజుకి 8 నుంచి 10 గంటలు చదవాలి. రోజుకి 8 నుంచి 10 గంటలు మీరు చదవాలి. ఎస్, రోజుకి 8 నుంచి 10 గంటలు మీరు చదవాలి. గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణ. ప్రతి సెకను, ప్రతి పాయింట్, నిద్ర ఒకటి వదిలేసి మీరు ప్రతి దశలో నాకు జాబ్ రావాలని శ్వాసించాలి. అశోకుడు ఒక మాట అన్నాడు 13వ శిలా శాసనంలో, కళింగ యుద్ధానికి ముందు తర్వాత. ఏమన్నాడంటే, నిద్రిస్తున్నప్పుడు కానీ, అంతఃపురంలో ఉన్నప్పుడు కానీ, మరి ఏ పనిలో ఉన్నప్పుడు కానీ, నేను ఏ రాజకార్యంలో ఉన్నప్పుడు కానీ, నేను ఎక్కడ యుద్ధంలో ఉన్నప్పుడు కానీ, నేను ఎక్కడున్నా కానీ, మీకు నేను అవసరం అనుకున్నప్పుడు వచ్చి నిలబడండి, నేను మీకు వస్తాను, మీకు నేను సాయం చేస్తాను అన్నాడు అశోకుడు. అకార్డింగ్ టు హిస్ ఇన్స్క్రిప్షన్స్ wrote in the language of Pali, the script known as Brahmi. ఎస్, అలా మీరు కాన్షియస్ లో ఉన్నప్పుడు ఈ జాబ్ కోసమే మీరు ప్రయత్నం చేయాలి. ఇది స్టార్ట్ చేసి ఒక 4 రోజులు, 1.5 రోజులైన పిల్లలు మీరు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వెనకెళ్లాల్సిన అవసరం లేదు, అదనంగా 4 రోజులు వచ్చింది కాబట్టి. ఎస్, మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ అదనపు వచ్చిన 4 రోజుల్ని 8 నుంచి 10 గంటలు చదవాలి రోజు. ప్రతి క్షణం ఒక్క సెకను కూడా మీరు ఆలస్యం చేయకూడదు. కొందరు అంటారు, మొన్నటి దాకా అన్నారు, నాకు కూడా కామెంట్లు పెడుతున్నారు మన పిల్లలు, సార్ ఇప్పటి నుంచి మొదలు పెడితే అవుతుందా, ఇప్పటి నుంచి మొదలు పెడితే క్లియర్ అవుతుందా సబ్జెక్ట్, చూసుకోగలమా అని నన్ను అడిగారుగా, నిన్న మొన్న అడిగారుగా, అడుగుతున్నారుగా. ఒక 4 రోజుల నుంచి మేము జస్ట్ ఒక 4 రోజులు అయింది సార్ స్టార్ట్ చేసి అని అంటున్నారుగా, ఒక 2 నెలలు అయింది సార్ స్టార్ట్ చేసి అని అంటున్నారుగా, 1.5 నెలలు అయింది అని అంటున్నారుగా. మీ కొరకే ఈ 4 రోజులు. ఎస్, మీ కొరకే ఈ 4 రోజులు. కాబట్టి సమయం లేదు, సరిపోవట్లేదు, ఇంకొక నెల ఇస్తే బాగుంటుంది, ఇంకొక 2 నెలలు ఇస్తే బాగుంటుంది అని అంటారు కదా నాన్న. మీరు మీ కొరకే ఈ 4 రోజుల సమయం. 4 రోజులు అంటే నాట్ ఏ జోక్, 30 రోజులు. 4 రోజులు అంటే నాట్ ఏ జోక్, 30 రోజులు. ఎస్, ఇప్పుడు మీకు ఒక సీరియస్ సలహా నేను ఇస్తా. ఆ సీరియస్ సలహా ఏంటంటే, స్టార్ట్ చేసి 1.5 నెలలు అయిన వాళ్ళు, 2 months అయిన వాళ్ళు,
సరే ఇంచుమించు నెలన్నర అయిన వాళ్ళు ఈ వీడియో చూసి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరాలని ఇది మన KGH ఆన్లైన్ లైవ్ క్లాసెస్ తీసుకోండి. ఎస్, KGH ఆన్లైన్ లైవ్ క్లాసెస్ తీసుకోండి. 9866414200 9866414200 నెట్లోకి వెళ్ళి KGH ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అంటే వచ్చేస్తుంది. నాలెడ్జ్ గెయినింగ్ హబ్ KGH అంటే. దీని సహాయం తీసేసుకోండి. మేమందరం ఉన్నాం, మేమందరం చెప్తాం. మీరు 10 రోజులు చదవాల్సింది మేము 3 రోజుల్లో మీరు చేసిన పని మేము చేసి మీకు చెప్తాం. అప్పుడు మీకు ఈ ఫ్రెష్గా మొదలుపెట్టిన వాళ్ళైనా నెలన్నర నుంచి చదువుతున్న వాళ్ళైనా ఖచ్చితంగా KGH ఆన్లైన్ లైవ్ తీసుకోండి. క్లాసులు నెల రోజులు పెరిగింది కాబట్టి మీకు ఖచ్చితంగా KGH ఆన్లైన్ లైవ్ క్లాసులు మీకు ఉపయోగపడతాయి. ఎస్, ఆ తర్వాత మరొకటి, ఇప్పటికే స్టార్ట్ చేసి సగం సిలబస్ పూర్తి చేశాం సార్ మేము అనే పిల్లలు కూడా ఉన్నారు. మీకు కూడా నేను ఇచ్చే సలహా ఒక్కటే, KGH ఆన్లైన్ లైవ్ క్లాసెస్ తీసుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. అర్థమైందన్న? మీకు షార్ట్ కట్లో చక్కటి అంశాలు మీకు చెప్తాను. నా హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది. నా అని ఎందుకు అంటున్నానంటే చెప్తున్నాను కనుక. ఎస్, ఈ హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ పెడతా ఉన్నారు మన వాళ్ళు. చూడండి, సబ్జెక్టులకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ షార్ట్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే చూసుకొని క్లాసులు తీసుకోండి పర్వాలేదని అంటున్నారు. అందువల్ల KGH ఆన్లైన్ లైవ్ క్లాసులు తీసుకోండి. ఫ్రెషర్స్ స్టార్ట్ చేసి 2 నెలలు నెలన్నరలో పైన వాళ్ళు ఈ క్లాసెస్ మీరు తోడు తీసుకోండి. పెరిగిన అదనపు సమయానికి ఈ క్లాసులు మీకు ఉపయోగపడతాయి. మేమందరం మీ వెనక నిలబడి ఉన్నాం సబ్జెక్ట్ పరంగా. మీరు ఏమంటే పరీక్షలు బాగా రాసి జాబ్ తెచ్చుకోవడానికి మా వంతు మేము మీకు సహాయం చేస్తాం. ఎస్, ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. రివిజన్ చేసేవాళ్ళు, సిలబస్ పూర్తి చేసుకుని రివిజన్ చేసేవాళ్ళు, అలానే మధ్యలో రివిజన్ మధ్యలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళు, మీ ముగ్గురి యొక్క డౌట్స్ ఇప్పుడు క్లియర్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. నేను ఒక లైన్ రాసుకొచ్చా. నెల రోజులు అంటే 30 రోజులు. 30 రోజులు పెరగడం అంటే ఇదేదో సెలవు రోజులు కాదు. మీ విజయం కోసం ప్రకృతి ఇచ్చిన అదనపు అవకాశం ఇది. సో ఈ 30 రోజులు మీ జీవితాన్ని, ఈ 30 రోజులు ఎంటున్నారనన్నా, ఈ 30 రోజులు మీ జీవితాన్ని మార్చగలం. ఏమంటారు? ఆలోచించండి. దిగండి రంగంలోకి. హిస్టరీ రఫీ సార్ అండ్ టీమ్ మీ వెనుకుంది. థ్యాంక్ యూ. బాయ్.